నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అక్కడ అన్న ఇక్కడ తమ్ముడు వైసీపీలో బలంగా ఉన్న కుటుంబంపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు టీడీపీ వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్ని కావు. కూటమి వేవ్ లో కూడా తంబళ్లపల్లిలో తమ్ముడు, పొంగనూరులో అన్న వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ సీట్లు గెలవకపోయినా బలమైన ఇన్ఛార్జ్లను పెట్టి పట్టు సాధించాలని టీడీపీ పెద్దలు ఆరాటపడుతుంటే తమ్ముళ్లు మాత్రం గొడవలకే సరిపోతున్నారట. చివరకు ఇన్ఛార్జ్ల ఎంపిక కోసం మీటింగ్ పెట్టినా వర్గాలుగా విడిపోయి ఫైటింగ్ కి దిగడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందట. తంబళ్లపల్లి, పొంగనూరులో సైకిల్ సవారీకి దారేది? అక్కడ నేతల్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ పెద్దలు వేస్తున్న ప్లాన్స్ వర్కౌట్ కావట్లేదా? తంబళ్లపల్లి, పొంగనూరులో తమ్ముళ్ల ఫైటింగ్. బలమైన నేతను ఇన్ఛార్జిగా కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకు? ఏ ఒక్కరికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినా మరో వర్గం వార్. తంబళ్లపల్లిలో శంకర్ యాదవ్ వర్సెస్ జయచంద్రారెడ్డి. పొంగనూరులో చెల్లాబాబు, మధుసూదన్ నాయుడు ఫైట్. పెద్దిరెడ్డి, ఆయన సోదరుడి నియోజకవర్గాల్లో టీడీపీ ఇక్కట్లు. తంబళ్లపల్లి, పొంగనూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల పేర్లు చెబితే చాలు టీడీపీ అధిష్టానానికి మైగ్రేన్ వచ్చినంత పనవుతోందట. గత ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చినా వైసీపీ 11 సీట్లకే పరిమితం అయినా ఆ 11 స్థానాల్లో పొంగనూరు, తంబళ్లపల్లి 2 సీట్లు ఉన్నాయి. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో అక్కడ గెలవకపోయామని ఫీల్ అవుతున్న టీడీపీ పెద్దలకు పార్టీ ఇన్ఛార్జిగా బలమైన నేతను నియమించేందుకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకరికి ఇన్ఛార్జ్ ఇస్తే మరో వర్గం సహాయ నిరాకరణ చేస్తుంది. చివరకు కొత్త ఇన్ఛార్జి ఎంపిక కోసం ఎప్పుడు మీటింగ్ పెట్టినా కార్యకర్తల మధ్య గొడవలే ఎజెండాగా సమావేశం ముగుస్తుంది. చివరకు తిరుపతిలో మీటింగ్ పెడితే క్యాడర్ పొట్టు కొట్టుకున్న పరిస్థితి. తంబళ్లపల్లి, పొంగనూరులో టీడీపీ గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తోంది. గత ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పొంగనూరు నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికవగా, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు. పొంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన చెల్లాబాబు, తంబళ్లపల్లిలో పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత బయటపడిన మద్యం తయారీ కుంభకోణంలో తంబళ్లపల్లి టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. దీంతో పార్టీ ఆయనను బహిష్కరించింది. గత ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఇప్పుడు తనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక్కడ శంకర్ యాదవ్ వర్గం వర్సెస్ జయచంద్రారెడ్డి వర్గం మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయి. తంబళ్లపల్లి పంచాయతీ తెంచాలని ఇప్పటికీ పార్టీ అధిష్టానం 3-4 మీటింగులు పెట్టింది. ఎక్కడా కూడా సమావేశం సాఫీగా సాగలేదు. 2 వర్గాల మధ్య గొడవలతో మీటింగులు అర్ధాంతరంగా ముగిశాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ తన వర్గాన్ని ఉసిగొల్పి బల ప్రదర్శన చేస్తున్నారట జయచంద్రారెడ్డి. ఇక పొంగనూరు విషయానికొస్తే గత ఎన్నికల్లో ఓటమి పాలైన చెల్లాబాబు ఇప్పటికీ పార్టీ ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారు. అయితే చెల్లాబాబుపై పార్టీలో సానుకూలత లోపించిందట. గత ఎన్నికల్లో చెల్లాబాబు కోసం కష్టపడ్డ స్థానిక నేతలు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగారు. ఏకంగా చెల్లాబాబుపైనే పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు ఇటీవల వరుసగా ఫిర్యాదులు చేశారు. చెల్లాబాబుని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. మధుసూదన్ నాయుడు అనే మరో నేత పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం తిరుపతిలో కార్యకర్తలతో భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. తంబళ్లపల్లి క్యాడర్ మీటింగులో తెలుగు తమ్ముళ్లు స్వల్ప ఘర్షణకు పరిమితం కాగా, పుంగనూరు కార్యకర్తల సమావేశం మాత్రం కుస్తీ ఫైట్ను తలపించింది. ఒకవైపు చెల్లా బాబు వర్గం, మరోవైపు మధుసూదన్ నాయుడు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో తంబళ్లపల్లి, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జీల ఎంపిక ఏమీ తేల్చకుండా మీటింగులు అర్ధాంతరంగా ముగించేశారు. ఈ పరిణామాల పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా గొడవకు దిగి పార్టీ పరువు తీస్తారా అంటూ నేతలపై మండిపడ్డారని అంటున్నారు. పలువురు కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏదేమైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కంచుకోటగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు టీడీపీ అధినాయకత్వం ఎన్ని పాట్లు పడుతున్నా తమ్ముళ్లు మాత్రం తలోదారిలో వెళ్తున్న పరిస్థితి. పుంగనూరులో పెద్దిరెడ్డిని, తంబళ్లపల్లిలో ద్వారకానాథ్ రెడ్డిని ఎదుర్కొనే ధీటైన నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టి వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో వేచి చూడాలి మరి.